వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. సార్ వాళ్ళ సార్ అంటే కాంగ్రెస్ కు ప్రతిపక్షాలకు వణుకు పుడుతున్నది. ఎందుకు వణుకు పుడుతుంది? వాళ్ళు అంటుంది అంటే ఓట్ల చోరీ జరుగుతున్నది. సార్ దేశవ్యాప్తంగా రెండో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. సార్ ప్రత్యేక సమగ్ర సవరణ, ఇంటెన్సివ్ రివ్యూ. ఈ రివ్యూ పట్ల, ఈ సమగ్ర ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పట్ల ఎందుకు కాంగ్రెస్ కు ఈ భయం పుట్టుకున్నది? వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటిదాకా 1951 నుంచి ఓటర్ల జాబితా సవరణ 8 సార్లు జరిగింది, మళ్ళీ మధ్యలో ఆగిపోయింది, ఇది 9వ సారి జరుగుతున్నది. దీంట్లో రాజ్యాంగబద్ధంగా మేము వివరిస్తున్నప్పుడు తప్పు చేయనప్పుడు మేము ఎందుకు భయపడాలి? మేము ఓట్ల చోరీకి పాల్పడట్లేదు. ఎవరైతే 2 దిక్కుల ఓట్లు ఉన్నాయో, ఎవరైతే చనిపోయినరో, ఎవరైతే స్థానికులు కాదో, దొంగ ఓట్లు ఉన్నాయో వాటిని మాత్రమే తొలగిస్తున్నాము. మరి తప్పేముంది ఇలా? తప్పేముంది ఇందులో? రాహుల్ గాంధీ గారు ఇలా ఓట్ల చోరీ జరిగింది అని చెప్పేసి ప్రజెంటేషన్స్, పవర్ఫుల్ ప్రజెంటేషన్స్ ఇచ్చి దేశమంతా తిరుగుతున్నాడు కదా. మరి దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ రేపు బీహార్ ఎన్నికలు ఏం జరుగుతుందో చూస్తాం మనం. బీహార్ ఎన్నికలు నవంబర్లోనే రిజల్ట్ రాబోతుంది. సార్ మీద చాలా పెద్ద ఎత్తున ఇవాళ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. అది మొత్తం ఓట్ల చోరీకి పాల్పడుతుంది ఈసీ అని చెప్పాడు. బీజేపీకి అనుకూలంగా సార్ వచ్చిందని చెప్పాడు. 64 లక్షల మంది ఓట్ల సవరణ బీహార్లో జరిగింది, అవన్నీ కూడా తప్పుల తడక అని చెప్పాడు. చాలా ప్రజెంటేషన్స్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. బట్ ఆయన ఈసీ భయపడలేదు. సుప్రీంకోర్టు పోయినా ఈసీ భయపడలేదు. సో 145 కోట్ల జనాభాలో ఇవాళ తప్పులు జరిగే అవకాశం ఉంది. ఓట్ల తప్పులు సవరణలు ఒక్కొక్కరికి ఇవాళ 3-4 ఓట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నిక ఉన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా నవీన్ యాదవ్ 2 ఓట్లు 3 ఓట్లు ఉన్నాయి. ఇంకా చాలా మందికి అట్లా ఉన్నాయి. అంటే సవరణ జరగకపోతే ఉంటే అట్లా కరెక్ట్గా ఓట్ల సవరణ, సమగ్ర సవరణ జరిగితే అట్లా ఒక్క ఓటు ఒకరికే ఉంటుంది. అంతేగాని 2-3 దిక్కుల నాకు ఓటు ఉంటే, ఇప్పుడు నేను నాది వరంగల్ ప్రాపర్, వరంగల్లో ఒక ఓటు ఉండాలి. కానీ మళ్ళీ హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయ్యాము. బట్ ప్రాపర్ వరంగల్ నేను అక్కడ ఉంచుకోవాలి, ఇక్కడ ఉంచుకోవాలి, ఎక్కడో ఒక దగ్గర ఉంచుకోవాలి. అంతేగాని నేను వరంగల్ పుట్టిన ఊరు మా అమ్మలో ఉంచుకుంటా, వరంగల్ అక్కడ ఇల్లు కట్టుకున్నా కాబట్టి ఆడ ఉంచుకుంటా, వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయినా 22 ఏళ్ళుగా అంటే ఇక్కడ ఉంచుకుంటా అంటే నడవదు. అది తప్పుల తడక అవుతుంది. కాబట్టి నేను ఏదో ఒక దగ్గర మాత్రమే నా ఓటు ఉంచుకోవాలి. ఇది ఆ ఓట్ల సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈసారి చేపట్టాలన్న ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమంటాడు స్టాలిన్. అది ఒక కుట్ర అంటుండు, తమిళనాడు మీద జరుగుతున్న కుట్ర అంటున్నాడు. అట్లాగే బీజేపీకి సాయం చేసేందుకే ఈసీ పౌర హక్కులను దోచుకుంటుందని ఆరోపించారు. బీహార్లో పెద్ద సంఖ్యలో మహిళలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీల ఓట్లను తొలగించి వేశారని అంటున్నాడు. వచ్చే నెల 2న చెన్నైలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాం. ఏసీ నిర్ణయంపై తదుపరి కార్యాచరణ చర్చిస్తాం. ఓటు హక్కు కాలరాసే ప్రయత్నానికి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడి గెలుస్తుందని స్టాలిన్ చెప్పారు. అంటే ఇవాళ ఆయనకు భయం పట్టుకున్నది. అక్కడ మన విజయ్, సినిమా యాక్టర్ విజయ్ ఒక పార్టీ పెట్టాడు. తమిళనాడులో ప్రభుత్వం ఉంటుందా, రేపు గెలుతుందా లేదా అనేది ఒకటి భయం పట్టుకున్నది స్టాలిన్కు. సో మళ్ళీ ఇప్పుడు సార్ పేరు మీద దొంగ ఓట్లు, తర్వాత డబుల్ ఓట్లు, చనిపోయిన ఓట్లు, ఇవన్నీ సవరణ జరగబోతున్నాయి. అదొక భయం ఇప్పుడు స్టాలిన్కి. సో స్టాలిన్ ప్రభుత్వం రేపు వచ్చే అవకాశం లేదు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది తమిళనాడులో. సో ఈ క్రమంలో ఎవరైతే స్టాలిన్ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న వీసీకే పార్టీ కావచ్చు, ఇంకా చిన్న చిన్న పార్టీలు కావచ్చు, లేదా కాంగ్రెస్ కావచ్చు, ఇవన్నీ కూడా సార్ను వ్యతిరేకిస్తున్నాయి. సో శాస్త్రీయంగా ఆలోచిస్తే మాత్రం సరణ వ్యతిరేకించడం తప్పు. కానీ దాంట్లో ఏమైనా లోపాలుంటే సవరించడం, లోపాలుంటే సజెషన్స్ ఇవ్వడం తప్పు కాదు. కానీ మొత్తం చేయడమే తప్పంటే తప్పు. ఎందుకంటే ఆల్రెడీ 8 సార్లు చేసి 9వ సారి 1951 నుండి ఎన్నికల కమిషన్ చేసుకుంటూనే వస్తున్నది. ఇవాళ
కేవలము ఉత్తరప్రదేశ్ కూడా అందులో ఉంది సర్లో. ఉత్తరప్రదేశ్లో కూడా చేస్తున్నారు, అంటే వాళ్ళ సొంత రాష్ట్రంలో కూడా చేస్తున్నారు. వాళ్ళ అధికారంలో వాళ్ళ బీహార్లో కూడా చేశారు, వాళ్ళే అధికారంలో ఉన్నారు, కూటమి అధికారంలో. వాళ్ళ అధికారులు రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు, వాళ్ళ కూటమి అధికారం ఉన్న. మీ తమిళనాడు మాత్రం దేశం నుండి ప్రత్యేకంగా వేరా, మమత వేరా. మరి సార్ మీద అంత భయం మీకు ఎందుకు? తప్పేంది సార్ చేస్తే? ఓటర్ల సమగ్ర జాబితా తయారు చేస్తే తప్పేంది? అది ఒక్క మీ తమిళనాడులో చేస్తారో లేదా ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న దాంట్లో మాత్రమే చేస్తారు తప్పవుతుంది. అలా కాదు కదా, దేశంలో ఫేజ్ వైజ్గా ఒక్కొక్క రాష్ట్రాల్లో చేసుకుంటూ వస్తున్నారు. అది అధికార పార్టీ రాష్ట్రాల్లో చేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీల అధికారంలో రాష్ట్రాలు చేస్తున్నారు, కూటమి అధికారంలో ఉన్న దాంట్లో చేస్తున్నారు. అది తప్పెట్లయితుంది. సో కాబట్టి ఇవాళ దీన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయినా సరే ఇవాళ ఈ ప్రక్రియ ఆగుతలేదంటే దాంట్లో అది న్యాయబద్ధంగా ఉన్నట్టే లెక్క. సో న్యాయబద్ధంగా ఉన్నప్పుడు మనం దాన్ని అట్లే అబ్జెక్షన్ చేస్తాము. దాన్ని ఎట్లా అబ్జెక్ట్ చేస్తాం మనము? అది స్టాలిన్ కావచ్చు, మమత కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ దేశంలో కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ దేశంలో సమగ్రంగా ఓటర్ల జాబితా సవరించడాన్ని ఎవరు వ్యతిరేకించద్దు. దొంగ ఓట్లని, ఈవీఎంలను మ్యానిపులేట్ చేస్తున్నాం అంటే దాన్ని వ్యతిరేకిద్దాం. ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందంటే వ్యతిరేకిస్తాం. సో ఈవీఎంల మ్యానిపులేషన్ జరుగుతుందంటే వ్యతిరేకిద్దాం. అంతేగాని సర్ని ఎట్లా వ్యతిరేకిస్తాం? సర్లో తప్పులుంటే వ్యతిరేకిద్దాం. అంతేగాని ఏదో బీజేపీ చేస్తుంది కాబట్టి వ్యతిరేకించాలి, ఈసీ మొత్తం దాన్ని సహకరిస్తుంది అని చెప్పేసి అనడాన్ని, సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే సుప్రీంకోర్టు ఆ విషయంలో పూర్తి స్థాయిలో ఇవాళ తప్పులు లేవు అనే విషయాన్ని, చిన్న చిన్న తప్పులు ఉంటాయి, సహజంగా ఉంటాయి, వాటిని సవరించాలి కదా, సమగ్రంగా సవరణ జరగాలి కదా, ఓట్ల సవరణ జరగాలి కదా. నేను ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్కి, మీరు ఇవాళ ఆధార్ కార్డుతో మీ పాన్ కార్డును, అంటే ఇండివిజువల్ పాన్ కార్డును లింక్ చేయాలి. పాన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడితో లింక్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఆస్తుల విషయాలు కూడా, ఎన్ని ఆస్తులు ఉన్నాయో కూడా తెలిసిపోతుంది. పాన్ కార్డుతో ఎంత డబ్బు ఉందో తెలిసిపోతుంది. కాబట్టి ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఈ మూడింటితో లింక్ చేసి రేపు ఇంకా సమగ్రంగా ఎన్నికల సంస్కరణ తీసుకొచ్చి అవసరం అనుకుంటే ఈవీఎంల ట్యాంపరింగ్ విషయంలో కూడా కరెక్ట్గా జవాబుదారితనంగా ఓటు నేను వేసుకుని ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్న ఓటు వేసుకునే విధంగా ఆన్లైన్లో చేసిన తప్పు కాదు. అట్లా అనుకుంటే బ్యాలెట్ పేపర్లో అనేక అక్రమాలు జరిగినాయి. మరి దాన్ని మనం రేపు మళ్ళీ బ్యాలెట్ పేపర్ తీసుకొచ్చే అక్రమాలు జరిగాయని గ్యారంటీ ఉండదు. కాబట్టి ఈ విషయంలో ఆన్లైన్ సిస్టంలో నీవు కరెక్ట్గా ఆధార్, పాన్ కార్డు లింక్ చేసి ఇవాళ ఓటర్ ఐడి కార్డుతో లింక్ చేయగలిగితే టెక్నికల్గా ఇవాళ ట్యాంపరింగ్ జరగకుండా ఉండడానికి ఇంకా తీసుకురావాల్సిన ఏవైతే ఉన్నాయో, నీ ఓటు వేసుకున్నది నువ్వు ఏ పార్టీకి తీసుకుంటావో, ఏ వ్యక్తిగా తీసుకుంటావో, అది స్లిప్, ఓటర్ స్లిప్ను రేపు కౌంట్ చేయగలిగితే, ఎక్సెస్ ఓటు ఒక్కటి వచ్చినా సరే, కొన్ని చిన్నగా కొంతవరకు వస్తే తప్పలేదు, కానీ లక్షల ఓట్లు ఎట్లా వస్తాయి? అక్కడ మళ్ళీ రీపోలింగ్ పెట్టాలి. కాబట్టి సమగ్రంగా ఎన్నికల ప్రక్రియ ఇవాళ జరగాలంటే సమగ్రంగా ఓట్ల నియంత్రణ జరగాలి, ప్రత్యేక సమగ్ర సవరణ జరగాలి, ఎన్నికల సంస్కరణ జరగాలి. అప్పుడే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, ఎన్నికల వ్యవస్థను కాపాడుకున్న వాళ్ళు అవుతాం. సర్ను వ్యతిరేకించడం అంటే ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడమే, ఎన్నికల ప్రక్రియని అడ్డుకోవడమే. సమగ్రంగా ఎన్నికల సర్వే జరిగితే తప్పు కాదు. తప్పకుండా తమిళనాడు అయినా, మమత అయినా, కాంగ్రెస్ అయినా, ఎవరైనా సరే ఈ దేశంలో పరిపాలిస్తున్న పాలకులు తీసుకొచ్చే సంస్కరణను స్వాగతించాలి. దాంట్లో తప్పులు ఉంటే ప్రశ్నించాలి. జై భీమ్, జై పీలే, జై పేరియార్. మీ అభిప్రాయాలను కూడా
స్పష్టంగా సార్ విషయంలో తెలియజేయండి.